ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధి లేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించారే తప్ప వారి పట్ల నిజమైన ప్రేమ లేదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు 5 డిఏలు ఇవ్వలేదేను. ఈ నెలతో 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు 6 డిఏలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచితే ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉందని అర్థమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వం స్వయంగా అంగీకరించేనట్లేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చింది బిచ్చబతికే మీరేమిచ్చారని చెప్పరాలు ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడ. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇయ్యకుంటే ఆర్థిక మాంద్యం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టే ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇచ్చాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు. 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలన్నీ పెండింగ్